వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాను. వాక్యం మాకుతో మాట్లాడండి ప్రభా. నీ మాటలు నిత్య జీవపు ఊటల మూట ప్రభా. నీ వాక్యంలో స్వస్థత ఉంది ప్రభా. వాక్యంలో అభిషేకం ఉన్నది, వాక్యంలో వెలుగున్నది, వాక్యంలో ప్రభా చీకటి వెళ్ళిపోతుంది, వాక్యంలో జ్ఞానం ఉన్నది, వాక్యంలో విశ్వాసం ఉంది ప్రభా. వాక్యంలో స్వస్థత ఉన్నది, వాక్యంలో ప్రభా సర్వసత్యంలోనికి నడిపించే కృప ఉన్నది, వాక్యంలో విశ్వాసం ఉన్నది ప్రభా. అందరి చెవుల్లో ప్రభా, అందరి హృదయాల్లో ఫలింపజేయండి. వాక్యం పనిచేయని ప్రభా. తృప్తిగా వెళ్ళాలి ప్రభా. దైవజనుడు, దైవజన కుటుంబం, వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా తృప్తిగా వెళ్ళాలి ప్రభా. ఎవరు నిరాశగా వెళ్ళొద్దు ప్రభా. సిద్ధపరచండి ప్రభా. నీ మాటలు మీరు సిద్ధపరచుకోండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు ప్రభా, లేచిపోకూడదు. నీ మాటలను ఘనపరచాలి, నీ మాటలకు మహిమ చెల్లించాలి ప్రభా. నాకు కాదు ప్రభా, నాకు నా మాటలకు కాదు ప్రభా, దేవుని మాటలు ప్రభా. నిత్య జీవపు ఊటల మూట ప్రభా. అశ్రద్ధగా ముచ్చట్లు పెట్టొద్దు ప్రభా. పరధ్యానంలో ఉండొద్దు ప్రభా. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా డిస్టర్బ్ చేయొద్దు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓరా భాష బల 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 బల. రాలేకపోయిన వారిని త్వరగా రావడానికి కృప దయచేయి. యేసయ్యా, ఆటంకాలన్నీ తొలగించి, అడ్డగిస్తున్న ఆటంకపరుస్తున్న శక్తులన్నీ బంధించినందుకు ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవులారా, ఆదివారము విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారం కొంతమంది స్త్రీలు యేసు ప్రభువును శుక్రవారం సిలువ వేశారు కదా. స్త్రీలు కాదు, సండే స్కూల్ తీసుకుంటారా? ఓకే. శుక్రవారము సిలువ వేశారు, ఆదివారం ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆదివారం లేచాడు కనుక విశ్రాంతి దినం గడిచిపోయినాక ఆదివారం కొంతమంది స్త్రీలు చనిపోయిన ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వస్తే అక్కడ ఆ రాయి తొర్లించబడ్డది. ఏ సమాధిలో యేసుప్రభుని పెట్టారో ఆ సమాధిలో యేసుప్రభు లేడు. ఆ బండ దొర్లించబడ్డది. దాని మీద దేవదూతలు కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత లోపల పోయి చూస్తే యేసుప్రభు లేడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత శిష్యులకు మగ్దలేని మరియకు కనబడతాడు. తర్వాత శిష్యులకు కనబడతాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పునరుద్ధాన దినము యొక్క ప్రాముఖ్యత, ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినం యొక్క ప్రాముఖ్యత, ఈస్టర్ యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనం ఏ పండుగ జరుపుకుంటున్నామో అది దాని యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే పిల్లలు మాట్లాడవకండి బాబు. హలో, దేవునికి భయం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒక సంగతి గమనించాలి. మనము పుట్టిన దానికి బర్త్డే చేసుకుంటాం, చనిపోయిన తర్వాత దినాలకు ఒక దినాలు చేస్తాం, మ్యారేజ్ డే చేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటే ఫంక్షన్ చేస్తాం, పాప పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ చేస్తాం. రకరకాలుగా ఫంక్షన్లు చేస్తూ ఉంటాం మనం.
పండుగ చేస్తుంటాం. కానీ ఈరోజు యొక్క ప్రత్యేకత ఇది ఎక్కడ లేనటువంటి ఒక ప్రత్యేకత, ఎవరికి లేనిది. అదేంటంటే చనిపోయి తిరిగి లేచిన దినము. హల్లెలూయా. ఎంతమందికి అర్థం? మనం చేసుకునే ప్రతి పండుగలో క్రిస్మస్ పండుగ కంటే ఇది గొప్పది. అర్థమైందా? ఆయన చనిపోయి తిరిగి లేవకుంటే, ఆయన పునరుద్ధానమే లేదంటే సమాధి అవసరం లేదు, బండ అవసరమే లేదు, రోమా బట్టలు అవసరం లేదు, ఆయనను సిలువ వేయాల్సిన అవసరమే లేదు, ఆయన పరలోకాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన చనిపోవాలి, సమాధిలో పెట్టాలి, బండ పెట్టి ముద్ర వేయాలి, కావలి వారు కావలి ఉండాలి, రోమా ప్రభుత్వం ఆయనను శిక్షించాలి, యూదులు ఆయనను మరణానికి అప్పగించాలి. ఇవన్నీ జరగడానికి దాని వెనుకున్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేవాలి, ఆయన పునరుద్ధానుడు కావాలి. హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైనది. మనం ఈ పునరుద్ధాన దినము, ఈ పండుగ మనము ఆయన సన్నిధికి వచ్చాము. ఎన్నో చేస్తాం, మన జీవితంలో ఎన్నో చేస్తుంటాం. కానీ దీని యొక్క ప్రత్యేకత, దీని ప్రాముఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎవరికి ఉండదు, ఎవరికి చేయరు, ఎవరు లేరు, ఉండబోరు కూడా. హల్లెలూయా. ఇంకా అవసరం కూడా లేదు. ఎవరు సమాధి చేయవలసిన అవసరం లేదు, ఎవరికి కావలి పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి బండ పెట్టాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందమ్మా? పునరుద్ధానుడైన, చనిపోయి తిరిగి లేచిన యేసయ్యను ఆరాధించే దినం ఇది. అందుకు మనం ఇక్కడ వచ్చాము. ఈ సత్యం ముందు గ్రహించాలి. హల్లెలూయా. రెండో దేవునిలారా బాగా గమనించండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏముందమ్మా అక్కడ? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం. చాలు. ఈరోజు ఏం వారం? మనం ఆదివారం చర్చికి ఎందుకు రావాలి అమ్మ? ఎందుకు రావాలి? ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినం అది. హల్లెలూయా. అంతకుముందు ఏమున్నది? విశ్రాంతి దినం ఉన్నది. అంతకుముందు విశ్రాంతి దినం చేసేవాళ్ళు. విశ్రాంతి దినం అంటే శనివారం. శనివారానికి విశ్రాంతి దినం అంటారు, శనివారానికి సబ్బాత్ అంటారు, శనివారానికి 7వ రోజు అంటారు. శనివారానికి 6 రోజులు పనిచేసి ముగించిన దినం అది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఆదివారం సబ్బాత్ కాదు, ఆదివారం విశ్రాంతి దినము కాదు, ఆదివారము పునరుద్ధాన దినము, ఆదివారము పరిశుద్ధ దినము, ఆదివారము ప్రభు దినము, ఆదివారము ఆరాధన దినము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో సత్యం చెప్పాలన్నా, యేసుప్రభు చనిపోయి తిరిగి లేవకుంటే ఆదివారమే లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృత నిబంధనలో 104 సార్లు వ్రాయబడదంట పునరుద్ధానుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు, పునరుద్ధానం. పునరుద్ధానమే లేకుంటే, ప్రభు చనిపోయి తిరిగి లేకుంటే క్రైస్తవులే లేరు, సంఘమే లేదు, సహవాసమే లేదు, పరలోకం లేదు. ఈ ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినాన్ని ఒక్కసారి దీని ప్రాముఖ్యత మనం గమనించాలి. చాలామంది కాదు కానీ కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. రక్తం, చేతుల మేకులు, కాలుల మేకులు, ఎంతో ఘోరమైనటువంటి శ్రమ అనుభవించాడు. వస్త్రహీనుడుగా వేలాడాడు, ఉమ్మి వేయించుకున్నాడు.
హల్లెలూయా. ఇంతగా ప్రేమించిన దేవుడు, ఇంతగా ప్రేమించిన దేవుని చాలా కొంతమంది, అందరిని చెప్తలేను, నిర్లక్ష్యంగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు, రొటీన్గా పోయినామంటే పోయినాం, వచ్చినామంటే వచ్చినాం, ఏదో పనులకు పోతుంటారు. ఇంతగా ఘోరమైన సంగతి అది. ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమించాడో మనం ఎంత ప్రేమిస్తున్నాం. ఆయన ఎంత మన దగ్గర భయం భక్తి కోరుతున్నాడో మనం ఎంతగా ఉంటున్నాం. ముందుకు రండి అమ్మా. హల్లెలూయా. కొంచెం ముందు జరగండి. బాగా గమనించాలి. యేసుప్రభు కంటే, తండ్రి యేసుప్రభు కంటే పాపిని ఎక్కువ ప్రేమించాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభు కంటే పాపిని దేవుడు తండ్రి ప్రేమించాడు. ఎందుకు? పాపంలో ఎంజాయ్ చేయడానికి కాదు. ఒక స్నేహితుడు ఒక స్నేహితుని ప్రేమిస్తే వాడు మంచోడైతే చెడిపోవచ్చు, వాడు చెడ్డోడు వీడు చెడ్డోడైతే ఇద్దరు పాడైపోవచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎంతమంది కదా. కానీ యేసుప్రభు మనల్ని, తండ్రి అయిన దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడంటే, ఈ లోకంలో మనము పరిశుద్ధంగాను, నీతిమంతులముగాను, యథార్థవంతులముగాను, దేవునికి ఇష్టమైన కుటుంబముగా, దేవుని ప్రేమించే కుటుంబముగా, దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక వైభవంలో ఈ లోకాన్ని విడిచిపెట్టినాక అక్కడ ఉండడానికి మనల్ని ఆయన ప్రేమించి మనతో స్నేహం చేసి మనల్ని నీతిమంతులుగా, మంచి వ్యక్తులుగా, భూమి మీద ఒక మంచి వ్యక్తులుగా సిద్ధపరచాలని ఆయన ప్రేమించాడు. చప్పట్లు కూడా దింపచ్చండి. హల్లెలూయా. ఆయన స్నేహం అదే. అందుకే మనం స్నేహిస్తున్నాం. హల్లెలూయా. కొంచెం ముందు జరగండి అమ్మా, మీరు కూడా కొంచెం ముందు జరగండి. ఈ పాప ఎవరు? అటుబొమ్మ రామ్మ, ముందుకు రండి. వెనుక ఉన్నారు, ఇంకా జరగాల. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం దేవుని ప్రేమకు ఎంత ఇష్టంగా ఉంటున్నాం. అమ్మాయి ముందు జరగలేదు, మీరు వెనక స్థలం ఇస్తలేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. మనమంటే యేసుప్రభుని అప్పగించాడు. మన కొరకు అప్పగింపబడిన పునరుద్ధానుడైన యేసు కొరకు. హల్లెలూయా. మనం సీరియస్గా ఆలోచించకుంటే ఒక్క పంట కూడా రాదు, ఒక్క ఆత్మ కూడా రాదు, ఒక్క ఆత్మ కూడా రాదు. దయచేసి సీరియస్గా ఆలోచించాలి. ఒక్కరమైన ఒకరిని రక్షణలోకి నడిపించామా? ఒక్కరినైనా బాప్తీసానికి నడిపించగలిగామా? హల్లెలూయా. 1 సంవత్సరం గడిచిపోయింది. పంట వేసాం, భూమి ఉన్నది, రైతు విత్తనం వేశాడు, అంతా ఎండిపోయింది, పొలమంతా ఎండిపోయింది. ఎంత నష్టం. హల్లెలూయా. మీరు చాలా మంచి వాళ్ళు, బాగా అర్థం చేసుకుంటారు కనుక ఈ సంవత్సరమైనా ప్రయాసపడతారు కనుక దేవుళ్ళారా బాగా గమనించండి. డబ్బు వెనుకబడవాకండి, పనులు వెనుకబడవాకండి, దేవుని వెనుకబడండి. దేవుని వెనుకబడండి. దేవుడు మిమ్మల్ని మోసం చేయడు, అన్యాయం చేయడు. మీ డబ్బును 100 అంతాలుగా చేస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు దేవుడు. ఆయనను ఇష్టపడాలి. ఆయన మనల్ని ఇష్టపడేటంత సమీపంగా రావడానికి సిద్ధపడాలి. చూడండి,
యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆ రోజు నుంచి ఆదివారం ఆరాధన జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడు ఉండేది? యేసు ప్రభుకి ముందు ఎప్పుడున్నది? శనివారం ఆరాధన బలులు అర్పించి ఆరాధించేవాళ్ళు. సినగాగ్స్లో వెళ్ళి ఆరాధించేవారు. మందిరం సొలొమోన్ రాజు కట్టించిన మందిరానికి వెళ్ళి ఆరాధించేవారు. అది లేదు ఇప్పుడు. సొలొమోన్ రాజు కట్టిన మందిరమే లేదు, కూల్చబడ్డది. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, ఈ మందిరానికి పడగొట్టి నేను 3 రోజులు వేస్తాను. అంటే యేసు ప్రభు లేచాడు, ఇప్పుడు అది లేదు. అదైతే అద్భుతమైన మందిరం, అంటే బంగారుతో కట్టబడ్డది. అంత డబ్బు పెట్టి కట్టినంత విలువైన మందిరము లోకంలో ఎక్కడ లేదు. కొన్ని లక్షల మంది కట్టించారు అది. కనుక అది కాదు, శనివారం కాదు, ఆ మందిరం కాదు. మందిరం ఏది? నీవే ఆయనకు మందిరం. మీ దేహమే ఆయనకు ఆలయమై ఉన్నది. ఎక్కడున్నాడు యేసు ప్రభు? మనలో ఉన్నాడు. వినాలమ్మా, వినాలి బాబు. మీరు కొంచెం డిస్టర్బ్ అయితే నేను చూస్తుంటా. అర్థమవుతుందమ్మా? మనం ఎవరమ్మా? ఆలయం. మన దేహమే ఆయనకు ఆలయం. ఇంకా నిర్లక్ష్యంగా ఉండవాకండి, అవిధేయులుగా ఉండవాకండి, దేవుని బాధ పెట్టవాకండి. హల్లెలూయా. నేను ఇంతగా ప్రేమిస్తూ ఉంటే చూడండి, ఒకరు మంచిగా ఒక స్నేహితుని బాగా ప్రేమించిండ్రు అనుకోండి, ఆ స్నేహితుడు వానికి కీడు చేస్తే, హాని చేస్తే ఎంత బాధపడతాడు? లేదా? మళ్ళీ దేవుడు మనకి ఇంత మేలు చేస్తాడు. ఎవరు చేయండి రక్షణ భాగ్యం ఇచ్చారు, ఆదివారం ఆరాధన ఇచ్చారు. హల్లెలూయా. సమాజంగా కూడుట మానకుడి అన్నాడు. కొందరు మానుకొనుచిన ప్రకారము మీరును సమాజంగా కూడుట మానకుడి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నా చూడండి, ఆదివారం ఆరాధనకు రాకుండా ఎంత కష్టపడ్డారో మీరు, నష్టమే పోయారు. సత్యం ఇది. ఏం లాభం పొందుకోలేదు. ఊరికే ఉన్నామంటే ఉన్నాం, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, తినడానికి ఉంది, అన్నిటికీ ఉన్నాయి. కానీ జీవితంలో ఎన్నో నష్టపోతూ ఉన్నారు. హల్లెలూయా. కలిగి దేవుళ్ళారా బాగా గమనించండి. ఆదివారము దేవుడు చనిపోయి తిరిగి లేచిన దినం. ఈ దినం ప్రపంచమంతటా ఆయన ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కనుక దీనికి జరుగుతున్న సత్యం ఏంటంటే చూడండి, ఆదివారంన తెల్లవారుతుండగా మగ్దలేనే మరియయో వేరొక మరియయో సమాధిని చూడవచ్చిరి. తెల్లవారుతుంటే శిష్యులు కూడా రాలా, యేసు ప్రేమించిన శిష్యుడుగా రాలే. ఇదిగో యోహాను నా తల్లి అని, నీకు తల్లి అని తల్లికి బాధ్యత అప్పగించిన యోహాను కూడా రాలే. ఎవరు వచ్చారు? మరియా, వేరొక మరియా వచ్చారు. అర్థం ఏంటి? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇంకా తెల్లవారలేదు. చాలా సంఘాల్లో సన్ రైజ్ మీటింగ్ అని చేస్తారు. మళ్ళీ 2 మెయిన్ వర్షిప్ ఉంటుంది. గుట్ట మీదనో ఓపెన్ ప్లేస్లోనో పొద్దున్నే ఆరాధన చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మనం వీలైతే చేద్దాం. ఓకేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్నం మెయిన్ వర్షిప్కి వచ్చిన దానికంటే ఉదయం చాలామంది వస్తారు ఆరాధన చేయడానికి. బాగా గమనించండి. మరియయో వేరొక మరియయో సమాధిని చూడవచ్చిరి. బాగా గమనించి ఎందుకు వచ్చారు వాళ్ళు? అమ్మా, ఒక సమాధుల తోట దగ్గరికి ఉదయాన్నే వాళ్ళు పోయారంటే ఎంత ఆలోచించాల్సిన విషయం ఇది. కారణం ఏమిటంటే పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో వాళ్ళు యేసయ్యను ప్రేమించారు. చప్పట్లు కూడా వినపరచండి. హల్లెలూయా.
వాళ్ళ మనసంతా ఏమున్నది? పూర్తి దేవుడే ఉన్నాడు, ఆయన యేసయ్యనే ఉన్న వాళ్ళ. అందుకే అంత పొద్దుగాల ఇద్దరు స్త్రీలు వెళ్ళారు, చీకటిగా ఉన్నప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునిలారా చూడండి, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. తర్వాత ఆ దూత పరలోకం నుండి దిగి వచ్చి చాలు. చూడండి ఎంత అద్భుతం. ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినము ఎంత గొప్ప అద్భుతం చూడండి. భూకంపం వచ్చింది, రాయి తొర్లించబడ్డది, ఒక దేవదూత దిగి వచ్చాడు, మహాప్రకాశంతో వెలుగుతూ కనబడ్డాడు ఆ దేవదూత. ఒక రాయి పొర్లించబడ్డము, ఒక ప్రకాశమైన దేవదూత దిగి రావడము, రాయిని తొర్లించడము, ప్రభు సజీవునిగా బయటికి రావడము, భూకంపం కలగడం, ఇవన్నీ అద్భుతాలు, అసాధారణమైన కార్యాలు ఇవి. ఎవరు చేయలేనివి, దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు. హల్లెలూయా. దేవులారా, ఈ ఉదయకాలంలో మనం ఒక సత్యం, రాయి పొర్లించి, ఒక 8 నుంచి 10 మంది కలిసి దొర్లిచ్చి పెట్టిన సమాధికి మూసిన రాయి అది. ఏదో చిన్న మనం సమాధుల తోటలో ఒక తల దగ్గర ఒక రాయి, కొంత చిన్న కాళ్ళ దగ్గర రాయి పెడతాం, అది కాదు. ఇది ఒక సమాధిని, ఒక రాయిని, ఇది ఒక రాయి కదా, ఇక్కడ ఒక లోపలికి రంధ్రం చేసి అంతతో చున్ని పెట్టి సుత్తె పెట్టి కొట్టి ఒక పెద్ద రంధ్రం చేసి ఒక మనిషి పండుకునేంత స్థలం అది అరిమత్తయి ఆయన కొరకు చేయించుకున్నాడు ధనవంతుడు. ఆ దినాల్లో ధనవంతులు వాళ్ళు ముందుగానే సమాధి సిద్ధపరచుకుంటారు. దేవుని పేరు వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. హల్లెలూయా. ఓకే. రెండవది, ఆ సమాధి పెద్ద రంధ్రంలాగా చేసి దాంట్లో యేసుప్రభుని పెట్టి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఇట్లా బొర్లిచ్చారు. ఈ రాయి ఎంతో 8-10 మంది కలిస్తే కానీ అది పైకి ఇట్లా జరగదు. హల్లెలూయా. ఈ రాయికి ముద్ర వేశారు, వేరే ఎవరు తీయకూడదని. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నేను సమాధిలో నుంచి తిరిగి లేస్తా, చనిపోయి తిరిగి లేస్తా, 3వ రోజు లేస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ వంచకుడు ఆయన 3వ రోజు లేస్తున్నారు, శిష్యులు ఎత్తుకపోయి ఆయన లేచిండని అబద్ధం చెప్తారు కనుక ముద్ర వేయండి, యేసుప్రభు కావలి పెట్టండి అన్నారు. డెడ్ బాడీకి కావలి పెట్టింది కూడా యేసుప్రభుకి ఒక్కరికి. దాదాపు 15 నుంచి 30 మంది కావలి వారు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అంతమంది కావలి వారు ఉన్నారు, ఇంత పెద్ద రాయి ఉన్నది, యేసుప్రభు లోపల శరీరం అంతా గాయాలతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాయిని దొర్లించాలంటే ఆయన చెయ్యి ఎంత నొప్పి లేచిండొచ్చు. హల్లెలూయా. రాయి దొర్లించబడ్డది. హల్లెలూయా. ప్రభును సమాధి చేయడానికి, ప్రభును చంపడానికి, ప్రభును ఒక సమాధిలో దాచిపెట్టడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు, ఏ రాయికి అధికారం లేదు, ఏ భటులకు అధికారం లేదు, ఏ రాజుకు అధికారం లేదు. చనిపోయిన వారిని బ్రతికించడం ఎవరికి అధికారం ఉన్నది? దేవునికి అధికారం, డాక్టర్ల నుంచి కూడా కాదు. హల్లెలూయా కదమ్మా. ఆయన పునరుద్ధానుడు కనుక, చనిపోయి తిరిగి లేచాడు కనుక, మనం మన పాపముల విషయమై చనిపోయి మనం తిరిగి లేపడానికి, రెండవ మరణం లేకుండా
పరలోకానికి తీసుకుపోవడానికి ఆ పునరుద్ధానుడైన యేసయ్య ఒక్కడే శక్తిమంతుడు, సామర్థ్యుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రాయి పొర్లించబడ్డది, రాయి జరిగింది, రాయి తీసివేయబడ్డది. హల్లెలూయా. రాయిని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్నారు. అరణ్యంలో వాళ్ళకు నీళ్లు లేకుండా అయిపోయినాయి, తాగడానికి నీళ్ళు లేవు. కనుక వాళ్ళు ఏం చేశారంటే మోషే మీద, అహరోను మీద సనిగారు. సనిగితే మోషే దేవుని దగ్గర వచ్చి మొరపెట్టాడు, దేవా, ఈ ప్రజలు దాహంతో చచ్చిపోతున్నారు, దాదాపు 20-30 లక్షల మంది ఉన్నారు, వీళ్ళ వెంబడి గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు, ఒంటెలు ఉన్నాయి, వీటన్నిటికీ తాగడానికి నీళ్ళు లేవు దేవా అని దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే, మోషే నువ్వు పోయి ఆ బండ దగ్గర ఏమన్నాడమ్మా, కొట్టమన్నాడా, మాట్లాడమన్నా, ఆ బండను కొట్టు, నేను వాడి నీళ్ళు ఇస్తాను. హల్లెలూయా. ఒక బండను పోయి కొట్టడానికే మోషే కట్టె తీసుకొని ఒక బండను కొట్టడానికే ఏమైంది, బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి? 20 లక్షల మంది మనుషులు తాగడానికి, 2-3 కోట్ల పశువులు తాగడానికి. ఒక కుటుంబానికి, ఒక మనిషికి ఎన్ని గొర్రెలు ఉంటాయి? గొర్రెలు, మేకలు చాలా ఉంటాయి కదా. ఆ దినాలు అదే ఆస్తి వాళ్ళకి. మనకు బంగారు, మనకి బంగ్లాలు, కార్లు, వెహికల్స్ అవి ఉన్నాయి. వాళ్ళ ఆస్తి ఏంటంటే పశువులే, పశువులు, పంట. కనుక వాటన్నిటికీ ఆహారం, తాగడానికి నీళ్ళు ఒక బండలో నుంచి వచ్చాయి. ఈ మధ్యాహ్నం పునరుద్ధానుడైన యేసు మనతో మాట్లాడుతున్నాడు. చీల్చబడిన నా శరీరం, చీల్చబడిన శరీరం, చిందించిన రక్తం, మీ దాహం, నా దాహం తీర్చే రక్తం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సన్నుగులు, ఏ గునుగుడు, ఏ అవిశ్వాసంలో ఉన్నామో, హల్లెలూయా, పరిస్థితి చూసి మనుషులు ఏమైపోయారు? నీళ్ళు లేవనుకుంటున్నారు, మర్చిపోయారు. ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చాయి, సముద్రాన్ని 2గా చేసి నడిపించాడు. కానీ ఎప్పుడైతే పరిస్థితి చూశాడో, అరణ్యం, ఎక్కడ చూసినా అరణ్యం, అంతా ఎండిపోయింది, నీళ్ళు లేవు. ముందున్న సమస్యనే వాళ్ళకి అర్థమవుతుంది, ముందున్న కష్టమే, వాళ్ళ ముందున్నటువంటి ఆపద, వాళ్ళ ముందున్నటువంటి ఘోరమైన పరిస్థితే కనబడుతుంది. వెనుక జరిగిన సముద్రాన్ని చీల్చిన సంఘటన మర్చిపోయారు వాళ్ళు, శత్రువును ముంచివేసిన సంఘటన మర్చిపోయారు, అరణ్యంలో వాళ్ళను నడిపించిన సంఘటన, ఐగుప్తులో 10 తెగుళ్ళను అద్భుతం చేసిన సంఘటన మర్చిపోయారు. ఐగుప్తు రాజు మొదలుకొని పశువులో ఉన్న ప్రతి తొలిచూలు పిల్ల ఒకే రాత్రి చనిపోయారు. అంత శక్తిగల దేవుని కార్యాలు మర్చిపోయారు. కారణం ఏమిటంటే ముందున్నటువంటి వాళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితి. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినంలో పునరుద్ధాన శక్తి పొందుకొని వెళ్ళడానికి నీ ముందున్న సమస్య చూడవాకు, నీ ముందున్న కష్టాన్ని చూడవాకు, నీ ముందున్న పరిస్థితులు చూడవాకు, నీకు భయపెట్టిస్తున్న ప్రతి పరిస్థితిని చూడవాకు. నీ జీవితంలో నీవు యేసుప్రభు ద్వారా పొందుకున్న మేలులను చూడండి.
ఏ మేలులు పొందుకున్నామని మీరంటే ఈ రోజు వరకు నీవు సజీవుడిగా ఉన్నావు. చప్పట్లు కూడా అనిపించాలి. హల్లెలూయా. ఇంకా బ్రతికున్నావంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. పాడండి అమ్మా, పాడు. మళ్ళా ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా. హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు, కూసో బాబు. హల్లెలూయా. ఆయన అర్థం చేసుకున్నాడు, అరే నా బంగారు, నా ఆస్తి, నా డబ్బు, నా స్నేహితులు, నా బంధువులు, డాక్టర్లు, మందులు కాదు, నేను బ్రతుకున్నానంటే దేవుని కృపనే అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హలో. ఎన్నోసార్లు మన జీవితంలో రోగాలు వచ్చాయి, ఎన్నోసార్లు మన జీవితంలో నెమ్మది లేకుండా పోయి, ఎన్నోసార్లు డిప్రెస్ అయిపోయాం. కానీ దేవుడు ఆదరించాడు, ఓదార్చాడు. ఎన్నో రోగాల నుంచి స్వస్థత ఇచ్చాడు, అవసరాలు తీర్చాడు, అక్కరాలు తీర్చాడు. కానీ అది ఆయన కృప ద్వారా మనం ఇంకా సజీవులుగా ఉన్నామని మర్చిపోతుంటాం. కారణం ఏమిటంటే ముందున్న పరిస్థితి. మన ముందున్న పరిస్థితి బాగా గమనించండి దేవులారా, అది దేవుని చిన్నగా చేస్తుంది, దేవుని కార్యాలను చిన్నగా చేస్తుంది. ఇది దేవుడు అనుకోండి, ఇది సమస్య అనుకోండి, ఇది దేవుడు అనుకోండి. కనబడుతుందా? ఈ సమస్యను చూస్తే దేవుడు చిన్నగా కనబడుతుంది, కొన్నిసార్లు కనబడడు కూడా. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? మన సమస్యలను చూస్తే దేవుడు కనబడడు కూడా, చాలా చిన్నగా అయిపోతుంది. కానీ అందుకోసం ఇది సమస్య అనుకోండి, ఈ ప్రక్కన ఉన్న దేవుని చూడండి. ఇది అనుకున్నాం ఒకవేళ ఇది సమస్య, ఇది దేవుడు. ఇక్కడ చూస్తే నువ్వు ఇది కనబడదు. నేను నేర్చుకున్నది అది, నా జీవితంలో నేను నేర్చుకున్న అద్భుతమైన సత్యం అది. ఎన్నోసార్లు మనుషుల మీద ఆధారపడ్డాను, ఎన్నోసార్లు అనేకమైన ఆలోచనల మీద ఆధారపడ్డాడు. కాదండి, కాదు. దేవుడు చెప్పాడు, నా కుమారుడు కాదు. హల్లెలూయా. ఎన్నో కష్టమైన స్థితిలో, ఎన్నో పరిస్థితుల్లో నుండి వెళ్తుంటే, ఎన్నో పరిస్థితులు, కోటి మాటలు దేవుడు అన్నాడు నాతో. కోటి రూపాయల మాట. ఎవరిని చెప్తారా? ఇంతకుముందు చెప్పాను నేను. ఎన్నో నా బాధల్లో, నా ఇబ్బందులో, నా సమస్యలో నేను బాధపడుతుంటే దేవుడు నాతో అన్నాడు, ఒక మాట అన్నాడు. అది కోటి రూపాయలు విలువైన మాట. నా కుమారుడా నేనున్నా అన్నాడు. నా కృప ఉంది నీ కుమారుడు అన్నాడు. హలో, హల్లెలూయా. అవునమ్మా, కోటి రూపాయల మాట మనతో ఆదరిస్తుంటాడు, మనతో మాట్లాడుతుంటాడు. నేనున్నా, నా కుమారుడు, నా కుమార్తె నేనున్నా, నన్ను మర్చిపోవాకు, సమస్యను మర్చిపో. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడాను, జీవజలములను ఇచ్చిన దేవుడాను, మనుషులు పశువులు అందరూ త్రాగి తృప్తిగా తాగగలిగినటువంటి అద్భుతం చేసిన దేవుడని నేను. హలో, ఇంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, దేవుని సంఘం అంటే ఆయన శరీరం, ఆయన రాజ్యం. మన దాహం తీర్చే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘానికి, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఆయన ప్రతి అక్కర తీర్చే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, రెండవ చూడమ్మ, 33వ నిర్గమకాండం 33వ అధ్యాయం 21, 23. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను చూచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను
చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలారా, మోషే దేవునితో అడుగుతాడు, దేవా, తండ్రి అయిన దేవా, నేను చూస్తా, నేను నీ ముఖం చూస్తా దేవా. ఏమని అడుగుతాడు మోషే? నేను చూడాలి ప్రభా అని. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మోషేకు ఒక గొప్ప ఆశ ఉన్నది. ఇంత గొప్ప దేవుని దేవా, నీవు ఐగుప్తులో 10 తెగుల చేత ఇంతమందిని బయటికి తీసుకొచ్చావు, అరణ్యంలో ఆహారాన్ని కురిపించావు, బండ నుండి నీళ్ళు ఇచ్చావు. ఇంత గొప్ప దేవుని నేను చూడాలి, నేను చూడకుంటే నా బ్రతుకు ఎందుకు వేస్ట్? నీ ముఖం చూడాలి ప్రభా. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, మోషే, ఈ బండ సందులో నువ్వు కూర్చో, నేను అలా వెళ్ళిపోతాను, నా ముఖం నువ్వు చూడలేవు, నీకు అడ్డం నా చేయి పెట్టి నేను పోతా, అది చూడన్నాడు. అమ్మా హల్లెలూయా. ఏమర్థమవుతుందమ్మా? బండ చూడలేని దేవుని ఒక బండ దగ్గరకు దగ్గరకు ఆ మోషేను పిలిపించి ఆ మోషేతో దేవుడు ఆయన చెయ్యి అడ్డం పెట్టి ఆయన కనబడిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఈ దినం నీకు దేవుడు బండను తొలగించడానికి, దేవుని చూడడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన మహిమను చూడడానికి, మోషే నీవు నా మహిమను చూడడానికి నువ్వు చూడలేవు, కానీ నేను యేసు ప్రభుని పంపిస్తున్నా. ఈ దినం మనకు యేసు ప్రభుని పంపించాడు. యెహోవా తండ్రిని చూడలేకపోయారు, కానీ ఆ యెహోవా తండ్రి యేసు ప్రభు అవతారంలో మన దగ్గరకు వచ్చి చూడాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కనబడతాడు. హల్లెలూయా. నేను చూడాలి ప్రభా. ఆ దినం మోషేకైతే చెయ్యి అడ్డం పెట్టి చూపించాడు. ఈ దినం నీకు నాకు ఏ అడ్డం లేకుండా నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఈ దినం ఆయన నీతో నాతో ఏ అడ్డు లేకుండా మాట్లాడాలని, వాక్యంతో మాట్లాడాలని, దర్శనాల ద్వారా మాట్లాడాలని, నీవు బైబిల్ చదివితే మాట్లాడాలని. ఇంతకుముందు చెప్పాను కదా, నీవు బైబిల్ తెరిచేతాలకే ఏమవుతుందమ్మా? ఇట్లా బైబిల్ తెరిచే తాలకే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమైంది? బైబిల్ చదవాలని ఇట్లా తెరిచినావనుకో, ఏమా వింటున్నారా? హలో, బైబిల్ తెరిచి నువ్వు ఇట్లా చదవాలని ట్రై చేస్తావో, ఎప్పుడైతే నువ్వు చదువుతుంటావో ఆ మాటలు దేవుడే నీతో మాట్లాడుతుంటాడు. ఎంత ఈజీగా దేవుని మాటలు వినగలుగుతున్నాం. ఆ దినాల్లో అయితే మోషేకి ఎంతో సమస్య ఉన్నది. మోషేకి అంత ఈజీ కాదు అది. పాత నిబంధన యేసు ప్రభుకు ముందు అందరు దేవుని చూడలేకపోయారు. ఈ దినం ఎంతో సులువుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కానీ మనకు అది చులకనైపోతుందా? హల్లెలూయా. నా మహిమను నీవు చూచావు. చదువు, మళ్ళీ చదువు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు. దేవుని వెనుక బ్యాక్ సైడే చూశాడు మోషే. యేసు ప్రభులో అంతా చూడవచ్చు. మనం ప్రభు కాళ్ళ మీద పడవచ్చు, ప్రభుని హత్తుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అమ్మా, యెషయా గ్రంథం 28:16. మొదటి బండ ఏది మనది? మన సమస్య, మన బాధలు, మన అక్కర్లు తీర్చేది మొదటి బండ. మన సమస్యలు, మన కష్టాలు, మన ఇబ్బందుల్లో నుంచి బయటికి రాకుండా ఉన్న అడ్డు తొలగించేది మొదటి బండ. రెండవది దేవుని చూడాలి, దేవుని మాటలు వినకుండా చేస్తున్న అడ్డుపరుస్తున్న బండ అది. చదువు. ప్రభువకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన
కలరాయి. హల్లెలూయా. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. బాగా గమనించండి. సియోనులో పునాది వేసిన వాడను నేనే. ఆ పునాది ఎవరు? ఆ బండ క్రీస్తే. ఎక్కడ మనం కట్టబడుతున్నామో పునాది మీద కట్టబడాలి. సంఘం ఎక్కడ పట్టాలి? పునాది. ఆ పునాది ఎవరు? యేసు ప్రభు. మన జీవితాలు ఎక్కడ కట్టబడాలి? యేసు ప్రభు అనే పునాది మీద కట్టబడాలి. డబ్బు అనే పునాది మీద కాదు, ఉద్యోగం అనే పునాది మీద కాదు. అవన్నీ ఉండాలి, మనకు ఉండకూడదని కాదు. అవన్నీ ఎక్కడ రావాలి? ఆ పునాది మీద. ఆ పునాది మీద ఉండి సంపాదించుకోవాలి. పోయినా కూడా బాధపడవు నువ్వు. ఆ డబ్బులు పోయినా కూడా బాధ. ఎందుకంటే నీవు ఇచ్చినావు, నీవు తీసుకున్నావు ప్రభా. ఏమన్నాడు? ఏవో ఇచ్చాను. లేకుంటే దేవుడు లేకుండా నువ్వు కష్టపడి సంపాదించినావు అనుకో, ఇంకా ఎవరికి దొరికినో ఏమో, వాడు పాడుగాను, వాడిలో మట్టి బందా. నీ నిర్లక్ష్యం ద్వారా నీవు పోగొట్టుకొని ఎవరికో దొరికితే వాని తిడితే ఏం లాభం? హల్లెలూయా. చాలాసార్లు ఖర్చు చేస్తే ఏం బాధపడము కదా, ఖర్చు చేస్తే ఏం బాధపడము, కానీ పోయిందంటే చాలా బాధపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, సియోనులో యేసు ప్రభు అనే బండ మీద మన జీవితాలు కట్టబడాలి బాబు. తర్వాత ఆడుకోండి బయట. లేదు. హల్లెలూయా. ఎక్కడ కట్టబడాలి మన జీవితాలు? యేసు ప్రభు బండ మీద కట్టబడాలి. మన కుటుంబం ఎక్కడ కట్టబడాలి? ప్రభు బండ మీద కట్టబడాలి. లేకుంటే చాలా చాలా తండ్రిగా, తల్లిగా, పెద్ద అన్నగా, పెద్ద అక్కగా చాలా బాధపడతావు, సమస్యలు ఎదుర్కొంటావు. ఆ కట్టడానికి ఇష్టపడి చూడు, దేవుడు చక్కగా కడతాడు. నీళ్ళు ఎంత బాగా కడతాడంటే చాలా బాగా కడతాడు. ఈ దినాల్లో ఒక్కొక్క అపార్ట్మెంట్ 4 కోట్లు 5 కోట్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంత ఖర్చు పెడుతున్నారంటే ఆ కట్టడం చాలా బాగుంటుంది. అది హల్లెలూయా. అంతకంటే చక్కగా నన్ను నా కుటుంబాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. అందుకే మనం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు ఏం చేయకున్నా సంఘానికి వచ్చి ఆరాధించి మీ దశంభాగం ఇస్తే ఆ డబ్బు మనం దేవుని సేవ ఖర్చు పెడితే మీ కుటుంబాలు ఎంతగా ఆశీర్వదించబడతాయంటే, మీ కుటుంబాలు ఎంతగా చక్కబడతాయంటే దేవునికి మహిమ వచ్చేటట్టు కట్టబడతాయి. హల్లెలూయా. రావాలి, ఆరాధించాలి, మీరు డబ్బు ఇవ్వాలి. దశభాగాలు ఇవ్వకుంటే మీ ఆర్థిక పరిస్థితులు సరిపడవు, చక్కబడవు. మీరు చూడండి, ఏం చేయకున్న పల్లా దశమ భాగం లేమిలో నుంచి ఒక విధవరాలు కానుక వేస్తుంటే యేసుప్రభు చూస్తాడు. ఆమె దగ్గర 2 కాసులు ఉంటాయి. దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. నీ వేసేది అంటే అర్థమైంది, నేను కాదు చూడాల్సింది, ఎవరో కాదు, నీ వేసే కానుక దేవుడు చూస్తున్నాడు. చూసిన దేవుడు ఊరుకుంటాడమ్మా. నేను కొంత లూజ్గా వదిలాను. మీరు ఇచ్చే దాంట్లో కొంచెం పట్టించుకున్నట్లుంటే ఆ దినాల్లో మీరు నిజంగానే బీదవాళ్ళుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు బీదోళ్ళు లేరు మన సంఘంలో. చప్పట్లు కూడా జనపరచాలి. హల్లెలూయా. ఎవరు లేరు. కారణం ఏమిటంటే మీ దగ్గర కావాల్సినంత ఉన్నది, అని మీరు ఏం చేస్తున్నారంటే చిట్టీలకు వేసి, అప్పులు చేసి, చిట్టీలు వేసి, చిట్టీలు తీసుకొచ్చి టీవీలు కొనుక్కొని, అదేంది బైకులు కొనుక్కొని, ఏమేమో కొనుక్కొని మీరేం చేస్తున్నారంటే ఇక్కడ వేస్తలేరు. డబ్బు అక్కడమే కదా. హలో, ఎంతమందికి అర్థమైంది? ఇల్లు కట్టడానికి అప్పు చేస్తున్నారు, అప్పులుగా వడ్డీ కడుతున్నారు. చూడండి, మీరు సీరియస్గా ఆలోచన చేసి ఎవడు దేవునికి ఇచ్చి ఎవడు నష్టపోలేదు.
ఆకాశవాక్యములు విప్పి కుమ్మరిస్తున్నాడు దేవుడు. మీ దశభాగాలు ఇచ్చి నన్ను పరిశోధించండి. ఈ సంవత్సరం కొంచెం మిమ్మల్ని ఏమనుకున్నా కానీ పర్లేదు, మీ ఆర్థికంగా మీరు దీవించబడ్డానికి ఈ సంవత్సరం కొంత మాటికి దశమ భాగాలు ఇవ్వండి 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 అని చెప్తూ ఉంటాను. ఒక పాస్టర్ ఇంటికి పోయి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి కానుకలు ఇవ్వకుంటే శాపం వస్తుంది, అది ఇవ్వకుంటే శాపం వస్తుంది అని అన్నారు. కానీ ఆయన ఉద్దేశం లేదంటే నిజంగానే దైవజనుడు ఆ ఇంటికి వచ్చి కాలు పెడితే ఆ ఇల్లు ఆశీర్వించబడుతుంది. మీ ఇల్లు నేను నా గొప్పతనం చెప్తలేను, కానీ దేవుడు నన్ను ఏ ఇంట్లో ప్రాధాన్యత తీసుకొచ్చాడో, ఏ ఇంట్లో మీ ఇల్లు పెట్టాడో, మా కాలు పెట్టించాడో, మీ ఇల్లు దీవించబడ్డాయి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా లేదా కానీ నేనైతే చూస్తున్నా, దీవించబడ్డాయి. ఎవరిని నష్టపడలేదు. మీ దశభాగం లెక్క పెట్టి ఇవ్వండి, దానికి 100 అంతలు ఇస్తాడు దేవుడు. మీకు తెలుసు కానీ ఇవ్వరు. ఎందుకంటే అవిశ్వాసం. ఇచ్చే దాంట్లో ఏముందంటే విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉన్నోళ్ళే ఇస్తారు. నమ్మిన వాడే దశభాగాలు ఇస్తారు, నమ్మని వాళ్ళు ఇవ్వరు అసలు. ఎంతమందికి అర్థమవుతుందా? నమ్మనోడు ఏం చేస్తాడంటే నెలకు 2,000 ఇస్తే సంవత్సరానికి 24,000, అవే తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఇంకొక 6,000 వడ్డీ వస్తుంది, 30,000 వస్తాయని అక్కడ మనసు అక్కడ తిరుగుతుంది. నెలకు 2,000 ఈఎంఐ కడితే పల్సర్ బైక్ వస్తుంది. హల్లెలూయా. నిజానికి మీరు వేస్ట్ చేసేవి చాలా ఉన్నాయి. సెల్లుకు వాడుతున్నారు, టీవీకి వాడుతున్నారు, పాకెట్ మనీకి వాడుతున్నారు. మీరు ఒక్క ఫోన్ వచ్చిందంటే చాలు. ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ అయింది, కానీ ఆ దినాల్లో అయితే కుటుంబం వెళ్ళిపోతుంటుంది. ఆటోలో బస్సులలో వేలు ఖర్చు పెట్టిపోయి వస్తుంటుంది. దయచేసి దేవుని మహిమ చూడాలి. సియోనులో పునాది వేసిన దేవుని మహిమ చూడాలి. ఇంకో విషయం, దేవునికి మహిమ రావాలంటే ఇంకొక విషయం పోయిన వారం నతుశల జ్ఞాపకం. సంఘం అంటే ఆయన శరీరం కదా. సంఘం అంటే ఏందమ్మా? శరీరం. అంటే శరీరం అంటే ఏంది? ఈ నుంచి ఈడి వరకు శరీరం. మనం సంఘంలో మనం ఎవరము? అవయవాలంటే కొంతమంది చెయ్యి, కొంతమంది రైట్ హ్యాండ్, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్. అన్నీ చెప్పనీకే నాకు టైం లేదు, కానీ ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గురించి చెప్తా. బాగా వినండి. ఇది చెయ్యి. ఈ చెయ్యి అలుగుతే ఈ చెయ్యి అలుగుతే ఏమవుతుంది అమ్మా? ఏం పని చేయలేము. ఇదే కదా కష్టపడి పని చేయాల్సింది. హలో, ఎంతమంది కదా? సరే, ఈ చెయ్యి కష్టపడుతుంది. ఈ చెయ్యి సపోర్ట్ చేయకుంటే లెఫ్ట్ హ్యాండ్ ఒక బిందె లేపాలంటే 2 చేతులు కావాలి కదా. అంటే ఒకటి కష్టపడుతున్నప్పుడు సపోర్టింగ్ ఉండాలి. ఆ శరీరానికి ఎలా ఉండాలి? మనము కష్టపడి సపోర్టింగ్ కావాలి. అందుకే తాళం పోగొట్టాలి. హల్లెలూయా. ఎంత నిర్లక్ష్యం అమ్మ! నిన్నంతా పరిశాన్ మేము తాళం పోయి. హల్లెలూయా. రెండోది, సంఘం అంటే దేవులారా బాగా గమనించండి. ఇది బ్యాంకో, లేకుంటే ఇది కంపెనీయో, లేకుంటే ఇది ఆఫీసో, ఆర్టీసో, రైల్వేనో కాదు. సంఘం అంటే కాదు. అది బ్యాంకుల వాళ్ళకి జీతం చాలకుంటే స్ట్రైక్ చేస్తారు, ఆర్టీసీలు స్ట్రైక్ చేస్తారు, టీచర్స్ స్ట్రైక్ చేస్తారు, లేదా గులుగుతారు. అవునా కదమ్మా? ఇది బ్యాంక్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు, ఇది ప్రైవేట్ ఆఫీస్ కాదు సంఘం మీద అలగడానికి. హలో, మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా.
ఏమండి అర్థమవుతుందా? నో, ఇది ఆర్గనైజేషన్ కాదు. దిస్ ఈజ్ వీఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. చెప్పండి కూడా దేవుని ప్రతి దేవుని శరీరంలో మనం అవయవాలు ఉంటున్నాం. ఒకవేళ అలగడం గులగడం అనేది జరిగితే శరీరానికి సంఘానికి నష్టం. అర్థమవుతుందమ్మా? దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు నిన్ను ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటాడు. నేను ఎట్లా బలపరచాలని అట్లా బలపరుస్తాడు. నీకు ఎట్లా సహాయం చేయాలన్నా దేవునికి తెలుసు, నీకు తెలియదు. నా యేసయ్యకి తెలుసు. నీ ప్రతి అక్కర తీసగలిగిన దేవుడు ఆయన. నా మహిమ మనిషే సంగమా, పునాది యేసు ప్రభు పునాది మీద మనం కట్టబడుతున్నాం. పునాది మీద కట్టబడ ఎందుకు? ఆయనకు మహిమ రావడానికి. ఏ కుటుంబాన్ని బట్టి ఏ వ్యక్తిని బట్టి దేవునికి అవమానం జరగడానికి లేదమ్మా. చాలా ప్రాముఖ్యంగా ఇది మర్చిపోండి. అలగడం అనేది మర్చిపోండి. సంఘం మీద అలగడం గులగడం అనేది మర్చిపోండి. రైట్ హ్యాండ్ పని చేస్తున్నప్పుడు రైట్ హ్యాండ్కు సపోర్ట్ చేయాలా. లెఫ్ట్ హ్యాండ్ పని చేస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ పని చేస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ పని చేయాలా. మళ్ళీ మీకు ఒక డెమో ఇచ్చి చూపిస్తా చూడండి. హల్లెలూయా. ఇట్లుంది అమ్మా. ఏం చేయాలా కదా? ముందుకు రెండు కాళ్ళు కదిలితేనే ముందుకు పోతున్నాం. అవునా? ఓకేనా? ఇప్పుడు కాలు ఉన్నది, ఇది ముందుకు కదిలింది, ఇది వెనక్కి పోయింది, ఇది ముందుకు కదిలింది. ఇదే పరిస్థితి ఏంటి అమ్మా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నిర్లక్ష్యము, సపోర్ట్ చేయకపోవడము, దానికి కారణం నీవే, నేనైతే కాదు. అందుకే ప్రభు అంటాడు, సమాధాన సంబంధమైన సువార్త అను చెప్పులు వేసుకోండి అన్నాడు. ఏం వేసుకోమన్నాడమ్మా? ఇప్పుడే కొత్త షూ కొనుక్కొని వచ్చింది నేను. అవి కావు. మన కాళ్ళకు సమాధానం ఏముండాలా కాళ్ళకమ్మా? అందరు చెప్పండి. ఊరికి అలగవాకండి. కొత్త ఈ పునరుత్థాన దినంలో అలుగుడు గులుగుడు అనే బండ తొలగిపోవునుగాక. ఏం జరగదు. నువ్వు ముందుకు రావు, సంఘము ముందుకు పోదు. అర్థమైంది అనుకుంటా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వల్ల ఫిలిప్పు 4:19 కాగా దేవుడు తన మహిమ ఐశ్వర్యం నుండి మీ ప్రతి అక్కర తీర్చాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. హల్లెలూయా. ప్రతిది ఇచ్చే దేవుడు ఆయన. ఆయన దగ్గర ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు ఆయన. మీరు వచ్చినా మానేసినా నేను మాత్రం ఈ సంవత్సరం సంఘంలో అలుగుడు గొలుగుడు అనేది ఉండకూడదు. సమాధానం, దేవునికి మహిమ రావడానికి సమాధానంగా సంఘం ముందుకు సాగాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఆలోచనలతో, మీ తలంపులతో సంఘాన్ని నష్టపరచకండి. చాలా నష్టపోయాం. ఈరోజు 400-500 మంది సంఘం, ఒక పెద్ద మందిరం కట్టి సంఘాన్ని నడిపించాల్సిన వాళ్ళు. దానికి ఎవరో వచ్చి మనల్ని కొట్టలేదు, ఎవరో వచ్చి మనల్ని దూషించలేదు, ఆటంకపరచలేదు. మనమే నష్టపరుచుకున్నాం. మనం నష్టపరుచుకున్నాం. ఈ పునరుద్ధాన దినం ఆ బండ మీద మనం కట్టబడాలి. ఆ బండ మీద దేవునికి మహిమ వచ్చే బండ ఆయన పునాది వేశాడు. నేను ఇంకో మాట కూడా మీకు చెప్పాను, ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఇది యేసు ప్రభు కూడా అంటాడు. ఏమంటాడు? నీ కంట్లో ఉన్న దూలం తీసి ఇతరుల కంట్లో ఉన్న ఏం చేయమన్నాడు అమ్మా యేసు ప్రభు? అమ్మ ఏం చేయమన్నాడు? ఈమె మదర్ తెరెసా ఏమన్నది? ఎప్పుడైతే నీవు ఇతరుల కంట్లో చూస్తావో నీ కంట్లో ఉన్నది నీకు కనబడదంట. ఎప్పుడైతే నీవు ఇతరుల తప్పు చూస్తుంటావో నీలో ఉన్న తప్పు నీకు కనబడదు. వాడు మంచోడు కాదు అన్నవంటే నీకు తెలియదు. అమ్మ అర్థమైందమ్మా? ఎంతమందికి అర్థమైందమ్మా? హలో. మదర్ తెరెసా యేసు ప్రభు చెప్పిన మాట.
మొదట నీ కంట్లో ఉన్న దూలం అది తీసేసి ఎదుటి వాని కంట్లో ఉన్న నలుసు హల్లెలూయా. చదువమ్మా, వచనం చదువు, మళ్ళీ చదువు, ముగిస్తా. చదువమ్మా. వెళ్ళిపోయినరా, లేరా, ఉన్నారా? గుడ్. యెషయా గ్రంథం. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన విశ్వసించువాడు మళ్ళొక దృష్టాంతం చెప్పి ముగిస్తా. ఇద్దరు స్నేహితులు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారట. హల్లెలూయా. ఏం చూస్తున్నారు బాబు? క్రికెట్ మ్యాచ్. ఒకడేమో గోర్లు కొరుకుతున్నాడు. ఇండియాకు పాకిస్తాన్కు మ్యాచ్ అవుతుంది. పాకిస్తాన్ టెండూల్కర్ అవుట్ అయిపోయింది. ఇండియా వినమ్మా, టెండూల్కర్ అవుట్ అయ్యిండు, కోహ్లీ అవుట్ అయ్యిండు. వీడు చూసేవాడు పండ్లు కొరుకుతా ఉన్నాడు, అదే టెన్షన్లో గోర్లు కొరుకుతా ఉన్నాడు. దేవా 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 అంటున్నాడు గెలవాలని. ఇంకోడేమో మంచిగా చిప్స్ తెచ్చుకున్నాడు, మందు కాదు, థమ్స్అప్ తెచ్చుకున్నాడు, తినుకుంటా కూర్చున్నాడు. లాస్ట్కు ఒక్క బాల్ 4 రన్ కొట్టేసింది. ఇండియా గెలిచింది. హల్లెలూయా. ఇండియా గెలిచింది. వీడు టెన్షన్లో ఉన్నాడు. వాడిని అడుగుతాడు, ఏమ్రా నేను ఇంత టెన్షన్లో ఉన్నా నీవు చిప్స్ తినుకుంటా కూర్చున్నావు అంటే, వాడు ఏమన్నాడంటే అది అయిపోయిన మ్యాచ్ రా అన్నాడు. హల్లెలూయా. అయిపోయిన మ్యాచ్కి వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడు. పునాది మీద దేవుడు మనల్ని మహిమ ఇచ్చాడు. అవసరమా టెన్షన్ కలవరపడం అవసరమా? హల్లెలూయా. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకు. నీ పర్ల భారం యెహోవా ఆయనే చూసుకుంటాడు. మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవా నమ్ముకుంటా మేలు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కలవరపడకూడదు. విశ్వాసంతో మనం సమాధానంగా దేవునికి మహిమకరంగా ఆ బండ మీద మన జీవితాలు కట్టుకోవాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ సంవత్సరం ప్రభా మేమెంతో సమాధానంగా ప్రభా, మేమెంతో నిన్ను ప్రేమించేవారు, నీవు ఇష్టపడేటట్లు మా జీవితాలను కళ్ళు మూసుకొని అడుగుదామమ్మ. యారా ప్రభా, కళ్ళు మూసుకొని అడగండి అమ్మ, కళ్ళు మూసుకొని అడగండి. ప్రభా నా కుటుంబంలోకి రా ప్రభా, అడగండి అమ్మ. ప్రభా నా జీవితంలోకి రా ప్రభా. నీవు ప్రేమ పొందుకునేంత నీకు ఇష్టంగా నేను నా కుటుంబం జీవించాలి ప్రభా. యా నీవు ఇష్టపడేటంత బాబు. విశ్వసించేవాడు కలవరపడడు ప్రభా, కలవరపడడు ప్రభా. సహాయం చేయి.